రకరకాల జాబులు చేసాను నేను. అంతేందుకు కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మితే కూడా డే అంతా కష్టపడితే 1000 రూపాయలు కూడా రావు. కస్టమర్కి 100% రిజల్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. అది కూడా మీ సపోర్ట్ ఉందని ఇంత కష్టపడుతున్నాము. హలో ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం యాచారం దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో చేయడానికి వెళ్తున్నాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరము. దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు యాచారం దగ్గర వెళ్తున్నాము. యాచారం దగ్గర ఫోర్ సిటీ దగ్గర గేట్ 4 గేట్ నెంబర్ 2 దగ్గర వెంచర్ ఉందంట. వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము. హైవే ఫేసింగ్తో ఉంది. ఆల్రెడీ మనకు క్యాబ్ కూడా వచ్చింది. సో క్యాబ్లో వెళ్తున్నాము. ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాం అంత సీరియస్గా? ఏం లేదు బట్ ఇప్పుడు మనము వెంచర్ చేయబోతున్నాం కదా ఇప్పుడు యాచారంలో. ఆ వెంచర్ గురించి ప్రిపేర్ అవుతున్నాను. స్క్రిప్ట్ పంపించారు. ప్రిపేర్ అవుతున్నాను నేను. స్క్రిప్ట్ పంపించారు వాళ్ళు. చాలా బాగుంది. స్క్రిప్ట్లో మాత్రం మంచి విషయాలు ఉన్నాయి మనకు. ప్రతి సంవత్సరం ఒకసారి మనిషికి ఒక హైదరాబాద్ ఒక మంచి టైం ఇస్తుంది, పెట్టుబడి పెట్టే టైము. ఓకే, ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కింద గచ్చిబౌలిలో మంచి టైం ఇచ్చింది. అప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళు లక్షాధికారులు అయినారు. ఇప్పుడు మనకు సెకండ్ సారి శంషాబాద్లో ఇచ్చింది. అక్కడ పెట్టిన వాళ్ళు 2000-3000 గజం కొన్న వాళ్ళు 1,00,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇంకొకసారి కూడా మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వము. అదే ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట దగ్గర అవబోతున్న మంచి ఫ్యూచర్ సిటీ. 30,000 ఎకరాలలో వాలంటీర్ క్లాస్ ఎమ్మెల్యేస్తోని హైదరాబాద్ సిటీ భవిష్యత్తుని తిరగా రాబోతుంది. అందులో AI సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషనల్ హబ్బులతోని, లక్షలాది ఉద్యోగాలతోని చాలా అద్భుతంగా రూపుదిద్దుకోబోతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరైతే వాడుకుంటారో నిజంగా గచ్చిబౌలిలో, అదేవిధంగా శంషాబాద్లో ఎవరైతే అన్ని రకాల మంచిగా ప్లాట్లు కొని అభివృద్ధి చెందిండ్రో 100% ఫ్యూచర్ సిటీ అనేది అలాగా ముందుకు రాబోతుంది. అలాంటి ఫ్యూచర్ సిటీలో ఈరోజు మనం యాచారం సాగర్ హైవే ఫేసింగ్తోని ఫ్యూచర్ సిటీ గేట్వే 2కు ఆనుకొని మీర్ఖాన్పేట దగ్గర అద్భుతమైన HMDA TG రైల్ అప్రూవల్తోని మంచి ప్లాట్లు తీసుకోబోతున్నాము. ఎవ్వరు కూడా దయచేసి మిస్ కావద్దు. ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి జస్ట్ మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పోయి అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న ఈ ఆచారంలో మేము ఒక వెంచర్ చేసాం కదా, చూసారు కదా. మా నాన్న కార్లో కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. డాడీ సీట్ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ సీట్ బెల్ట్ ఇంపార్టెంట్. కామెంట్స్ చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకొని చేస్తారు. మేము యాక్చువల్గా పెట్టుకుంటాం కానీ కంటెంట్ క్రియేట్ చేయడంలో మర్చిపోయినాము, అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఆ ఆచారం వెంచర్ తర్వాత ఏం షూట్ చేయలేదు. ఆ రోజు మాకు పోయి వచ్చారు చాలా లేట్ అయిపోయింది, ఆ రోజు షూట్ చేయలేదు. మళ్ళీ సాటర్డే సండే కూడా ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఈరోజు మండే, ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేసినాం. ఈరోజు మొత్తం 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అనుకుంటున్నాం కానీ చేస్తామా లేదో తెలియదు. ఒకటేమో ఫస్ట్ జింకల్ పార్క్ దగ్గర G+1 హౌస్ ఒకటి ఉంది. అది అయిపోగానే ఇన్ఫర్మేషన్ కాలనీలో 2-3 రోజుల నుంచి పెండింగ్ పడుతుంది అది వీడియో. ఇన్ఫర్మేషన్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉంది. అది అయిపోగానే ఇక్కడ తొర్రూరులో కిల్లు ఉంది. తుర్క్యాంజాలో కూడా కిల్లు ఉంది కానీ సో చేయలేకపోతున్నాం. పాపం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే షూటింగ్స్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే కాంప్రమైజ్ కాము. ఇప్పుడు 4 షెడ్యూల్ చేసుకున్నాం కదా, ఒక దగ్గర కొద్దిగా లేట్ అయినా సరే అక్కడనే టైం కేటాయిస్తాం. కానీ ఇది టకటక కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ హరీబరీ చేయం. ఫుల్ ఓనర్ సాటిస్ఫైడ్ అయ్యేదాకా కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్తాం. సో హరీబరీ చేసుకోము. ఒక్కొక్కసారి ఏంటంటే ఓనర్స్కి కొద్దిగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అంత ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పిస్తాం. ఒక్కొక్కసారి ఓనర్ రావడానికే లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి మాకే చెప్పడానికి లేట్ అవుతుంది. ఈ హరీబరీ టకటక వేసుకొని వెళ్ళిపోము. 100% ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాం. అందుకే మాకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కసారి కావన్నమాట. అది రీజను. ప్రజెంట్ అయితే ఫస్ట్ జింకల్ పార్క్ దగ్గర ఉన్న G+1 ఇల్లు దగ్గరికి వెళ్తున్నాము. టిఫిన్ కోసం ఆపాము. మేము రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మంగళంలో తింటాము. ఇది తెలుసుగా మీకు రోడ్, ఇది పాత హయత్ నగర్ రోడ్. ఇది వెనక మంగళం కనిపిస్తుంది కదా, అక్కడే మేము టిఫిన్ చేస్తాము. టిఫిన్ బాగుంటుంది అక్కడ. హయత్ నగర్ విజయవాడ హైవే మీద పుల్లారెడ్డి ఉంది కదా, దాని పక్క నుంచి వస్తున్నాం మనము. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ హైవే నుంచి 1.3 km చూపించింది. అలా ఒక 200 మీటర్ల ముందుకు వచ్చాము. 1-2 years బ్యాక్ ఈ అపార్ట్మెంట్ కూడా వీడియో చేసాము. ఈ అపార్ట్మెంట్ దగ్గరనే ఎక్కడో చూపిస్తుంది ఇది. ఇంకా ఈ నుంచి 110 మీటర్స్ చూపిస్తుంది. హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే హౌస్ చూడండి ఎలా ఉందో, మంచిగా ఉంది కదా, ఎలివేషన్ చాలా బాగుంది. మొత్తం పక్కన అన్ని G+1 హౌసెస్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, అంతా మొత్తం జింకల్ పార్క్. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఓనర్ గారు కూడా వచ్చారు, ఇప్పుడు మాట్లాడదాం ఓనర్తో. సార్ ఇల్లు డీటెయిల్స్ చెప్పండి సార్. ఎన్ని గజాలు? 100.
167. ఒక 160 స్క్వేర్ యార్డ్స్ 30 into 50. ఫేసింగ్ West face. వెస్ట్ ఫేస్ G+1 Duplex. డూప్లెక్స్ అచ్చా లోపల నుంచి మెట్లు ఉన్నాయి డూప్లెక్స్ ఇల్లు డైమెన్షన్స్ ఏమి సార్ 30 into 50. 30 x 50 డైమెన్షన్ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ Yes. ఎస్ఎఫ్టీ పరంగా ఎంత వచ్చింది సార్ ఇది 3,500. 3500 మీరు ఓన్ కట్టుకురా లేకుంటే బిల్డర్తో కట్టించారు Own construction. ఓన్ కన్స్ట్రక్షన్ నాకు ట్రాన్స్ఫర్ నుండి పోవాల్సి వస్తుంది ఇప్పుడు. అంతేనా ఓన్ కన్స్ట్రక్షన్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది 1.4. ఎక్కడైనా సార్ ట్రాన్స్ఫర్ అంటే ఇంచుమించు 2 ఇయర్స్ అనుకున్నారు 2 సంవత్సరం రన్నింగ్ అవుతుంది 1.5 అంటే ఒక సంవత్సరం. 1.4 K ఈ మంత్ 1.5. అదే 14 నెలలు అంతే. 14 నెలలు ఫర్నిచర్ సార్ ఫుల్ ఫుల్లీ ఫర్నిచర్. ఫర్నిచర్తో సహా ఇస్తే కావాలంటే వాళ్ళు వాటిని బట్టి ఆ రేటు ఫర్నిచర్తో సహా కలిపి చెప్తే కలిపి బెటర్ చెప్పండి. మీ ఇష్టం కలిపి చెప్పండి. అంటే సోఫాలు. అంటే కొంతమంది ఫర్నిచర్ వద్దంటారు, కొంతమంది కావాలంటారు. డిపెండింగ్ అంటారు. మనం కావాలని మనం దాంతో తీసేసే ఫర్నిచర్ అంటే ఏంది? బెడ్ అంతే ఏదైతే ఫిక్సబుల్ ఉందో ఫిక్సబుల్ ఉన్నాయి ఇస్తాం అంతే. కబోర్డ్స్ కానీ ఇప్పుడు బెడ్స్ కూడా మీరు చేయించి నేను ఇక్కడ ఒక బెడ్ పైన చేయించింది, ఒక బెడ్ పైన చేయించింది, కింద కింద తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏదైనా ఫిక్సబుల్ ఇస్తాం రైట్ సార్ ఓకే దీని రేట్ ఏమి కూడా చేస్తారు రేట్ ఆ 2.20 2 years లో? ఇది 1.4 1.4 14 months అంటే ఇక రీసెంట్గా కొత్తది అన్నట్టు ఇక 2 కోట్ల 20 లక్షలు. 20 లక్షలు నెగోషియబుల్ సార్ నెగోషియబుల్. 80% బ్యాంకులు ఓకే 4 bedrooms, ఒక పెంట్ హౌస్ రాసుకుంటారు. అవి కూడా అవసరం అవసరం చూపిస్తాం కదా, డైరెక్ట్ చూపిస్తాం కదా. డైరెక్ట్ చూపిస్తాం కదా ఓకే సార్ బాగుంది సార్ మంచిగా మన కార్ పార్కింగ్ ఉంది సొంతంగా కట్టించుకోరు ఇది కూడా స్టెప్స్ కూడా మంచిగా వేసారు సార్ మీరు మన ఇది మాత్రము మెయిన్ డోర్ చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా ఖర్చు అయినట్టు సార్ ఇది స్లాబ్ హైట్ ఎంత సార్ ఇది మనకు ఈ మెయిన్ డోర్ హైట్ ఇది 8 into 8 చాలా బాగుంది సార్ సూపర్ సార్ మంచిగా మార్బుల్స్ కూడా హైలైట్ వేసారు సార్ చాలా బాగా ఇచ్చారు మార్బుల్స్ వెంటిలేషన్ పరంగా పెద్ద విండో ఉంది ఫాల్ సీలింగ్ కానీ అన్నీ చాలా అద్భుతంగా మీరు సొంతం చేసుకోరు కాబట్టి ఖర్చుకి ఎక్కడ వెనకాడలేక చాలా బాగుంది సార్ అదే వెనియర్ చేసినట్టు ఇది వచ్చేసి కిచెనా సార్ ఎటు డోర్ డైనింగ్ హాల్ కిచెన్ పూజలు ఇది వచ్చేసి మనకి ఏదైనా డైనింగ్ ఏరియా ఇది ఒక హాల్ అదే డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం డైనింగ్ అక్కడే ఉంది లోపల ఇది ఒక హాల్ లాగా కామన్ బాత్రూమ్ ఇది అడల్ట్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మస్తు వచ్చింది అవును సార్ సూపర్ అదే బాగుంది ఇందులో మీ కబోర్డ్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఇచ్చారు సార్ విండో దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకు బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ ఉంది ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో మంచిగా ఇస్తుంది సార్ క్వాలిటీ విషయాలు ఎక్కడ తగ్గలే మీరు అదే ఎంత నీట్గా చేసుకోరు కలర్ విషయాలు కానీ చాలా అద్భుతంగా చేసుకోరు ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకు లోపల నుంచే మెట్లు ఉన్నాయి ఈ 11 feet హైట్ ఉంటుట్లా ఇల్లు లుక్ బాగుంది సార్ చాలా మంచిగా ఉంది ఇది డైనింగ్ ఏరియా ఇది మనకు పూజ సూపర్ చాలా బాగుంది పూజ కూడా మంచిగా పూజ స్పేస్ కూడా మంచిగా వచ్చింది మనకు అటు వెనకకి వెళ్ళడానికి వెనకకి వెళ్తే మనకు వాష్ ఏరియా ఉంటుంది 4 పాయింట్ ఉంటుంది ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి కదా ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్లు ఉన్నాయి కదా మంచిగా బ్యాక్ సైడ్ మెట్లు కూడా మీకు చాలా మంచిగా చేశారు సార్ మనకు ఇది 3.5 feet హైట్ మెట్లు ఉన్నట్టున్నాయి చాలా బాగుంది మెట్లు కూడా సూపర్ ఎక్సెల్ మంచి ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది సార్ ఎందుకంటే 30 into 50 డైమెన్షన్ కదా డైమెన్షన్ బాగుంది దాని నుంచి మీ ప్లాన్ బాగుంది ఇది మనకు లోపల హాల్ ఇది పైన 2 హాల్స్ పైన ఒక హాల్ 2 ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చాలా ఫేషియస్గా వచ్చేది సార్ ఇది సూపర్ సార్ ఫైన్ కబోర్డ్స్ మాత్రం మంచి కలర్ కాంబినేషన్ మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ ఇచ్చారు సూపర్ ఉంది సార్ ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాల్కనీ అచ్చా బయట నుంచి బాల్కనీ ఇది ఒక 2 బాల్కనీలు వస్తాయి ఇది బాల్కనీ ఏది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇది బాల్కనీ బయట బాల్కనీ చాలా ఫేషియస్గా వచ్చాయి సార్ మంచిగా వచ్చాయి సూపర్ ఫైన్ మంచిగా బట్టలు ఇక్కడనే చేసుకొని బట్టలు ఇక్కడనే ఆరేసుకోవచ్చు ఇది మంచి సపరేట్ ఫేషియస్ ఉంది మంచిగా ఉంది ఓకే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ చాలా ఫేషియస్ వస్తుంది మంచిగా బాగుంది మంచిగా ఉంది బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ వచ్చింది వెస్ట్రన్ కల్చర్తో ఉంది
మీరు ఓన్ కట్టుకోరు కాబట్టి క్వాలిటీ విషయాల్లో తగ్గలే ఎక్కడ కూడా మంచిగా. ఇందులో కూడా అదే వాళ్ళు కూడా మంచి డిజైన్స్ వేసారు. ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ బాగుంది. డోర్ క్వాలిటీ కూడా మంచిగా సార్, మంచిగా యూరోపా లాక్స్తో మంచిగా ఉంది. అదే మంచిగా సార్. ఇది మనకు ఒక పార్టీషన్ ఇచ్చి మనకు ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ మంచిగా చాలా బాగుంది. బాల్కనీ చాలా ఫేషియల్ వచ్చింది సార్, మంచిగా వచ్చింది. అన్నీ మీరు కూడా గ్రానైట్ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో మీరు కాంప్రమైజ్ కాలేదు. అదే మన ఇల్లు పక్కకే పార్కు, ఇదైతే పక్కకైతే జింకాల పార్కు. వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు, ఫుల్ వెంటిలేషన్. మళ్ళీ మన ఇల్లు డెడ్ ఎండ్, కార్ పెట్టుకున్నా బైక్ పెట్టుకున్నా రేపటి చిన్న దావత్ చేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవునవును, డిస్టర్బెన్స్ ఉండదు. బాగుంది సార్. ప్రతి దాంట్లో మాత్రం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా యూజ్ చేసేది మీరు. కబోర్డ్స్ చాలా బాగా చేసేది సార్. ఇది మనం చూడబోతున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అద్దర కొట్టేసారు సార్. ఫాల్ సీలింగ్లో అయితే మస్తు ఎక్సలెంట్ చేసారు, చాలా బాగుంది. చాలా ఫేషియస్గా వచ్చింది. ఇది కూడా మనకు వెంటిలేషన్ పరంగా 2 విండోలు వచ్చినాయి, ఎక్కడికి కూడా అక్కడొక విండో. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇప్పుడు ఈ బెడ్తో మనం ఇట్లా ఇస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ కూడా మనకు అట్లనే దివాన్ వచ్చేసి. ఇది ఒకటే బెడ్ మనకు ఫిక్సబుల్, ఇక మిగతా అంతా మామూలుగా ఉంటాయి. బాగుంది సార్, మంచిగా ఉంది. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఇల్లు నుంచి మనకు మెట్లు ఉన్నాయి, పైకి టెర్రస్ ఉంటుంది. హోమ్ థియేటర్ రూమ్ ఇది చాలా బాగుంది సార్, మంచిగా ఉంది. పైన సోలార్ కూడా ఇచ్చారు. ఓకే, పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఒక సోలార్ ఉంటుంది. ఓకే సార్, చాలా బాగుంది. పరగోల కూడా మీకు చాలా అద్భుతంగా చేశారు. ఇల్లు ఎలివేషన్ పరగోల చాలా బాగా కట్టారు. అన్ని ఖర్చుతో కూడుకున్న పనులు ఇవన్నీ. చాలా బాగుంది సార్. ఫైన్. ఇప్పుడు దీని రేట్ ఎంత అన్నారు? 2.20 సార్, ఎక్కువ ఉంది కానీ 1 ఇయర్ అదే 2,20,00,000. ఏమైనా నెగోషియబుల్ ఉంటాయి కదా సార్? వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్. 2,20,00,000 దీని రేటు. నెగోషియబుల్ ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్ కూడా ఒక 80% సపోర్ట్ ఇస్తుంది ఇల్లు. ఎందుకంటే అండర్ జిహెచ్ఎంసీ వస్తుంది, ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. మంచి క్వాలిటీ సార్. ఎందుకంటే అందక్కడ ఎక్కడ కూడా చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేదు. పక్కకే జింకల పార్క్, ఫుల్ వెంటిలేషన్. మనకు అదే ప్యూర్ వాటర్ అవును. ఎక్కడైతే నీకు క్వాలిటీ విషయంలో ఎక్కడ లేదు. ఇల్లు కూడా చాలా బాగుంది సార్. అదే కృష్ణ వాటర్ కలెక్షన్ ఉంది మనకు. మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది. ఇంకోటి బోర్ వాటర్ కూడా ఉంది మనకు. డ్రైనేజ్ కూడా అయిపోయింది కదా. డ్రైనేజ్ ఇప్పుడు వేసే డ్రైనేజ్. ఓకే సార్, ఇప్పుడు త్వరలో డ్రైనేజ్ కూడా రాబోతుంది మనకు. ఓకే వర్క్ వేసే డ్రైనేజ్. ఓకే రెడ్ ఇల్లు కాబట్టి మనకు ప్రశాంతంగా ఏదైనా పార్కింగ్ పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఓకే, చాలా బాగుంది సార్ ఇల్లు. అయితే ఓనర్ గారు మాట్లాడని చెప్పారు, కనిపించని చెప్పారు. అందుకే మేము డైరెక్ట్ ఓనర్ని చూపెట్టుకుని మేమే షూట్ చేసాము. ఇప్పుడు మెయిన్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత డ్రోన్ షాట్లు తీసుకోవాలా, నార్మల్ షాట్లు తీసుకోవాలా, చాలా పని ఉంది. లెట్స్ డూ ఇట్. ఇప్పుడే షూటింగ్ అయిపోయింది. డ్రోన్ షాట్లు కూడా తీసుకున్నాను. అది హైవే ఉంది కదా, హైవే తీసుకోనికి అక్కడికి వెళ్తున్నాము. అది హైవే తీసుకొని నెక్స్ట్ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ ఒకటే చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. మళ్ళీ అపార్ట్మెంట్ ఇప్పుడు 1 అవుతుంది. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్. 1:30కి వెళ్ళినా కానీ 1:45 స్టార్ట్ చేసినా కానీ ఒక గంటన్నర, దాదాపు 3:30 ఇక్కడనే అవుతుంది. సో ఇంకా మళ్ళీ లంచ్ బీచ్ అంటే 5 అవుతుంది. కాబట్టి అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్గా పూర్తి చేయలేకపోతున్నాము. సో ఈరోజైతే 2 వీడియోలు ఉంటాయి. ఈ వీడియో వేసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్ ఎలా ఉంది, రేట్ ఎంత చెప్తున్నారు, పూర్తి విషయాలు మీకు అందిస్తాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ హైవే నుంచి మనకి 1.6 km చూపిస్తుంది. కేవలం 5 minutes డ్రైవ్ మాత్రమే చూపిస్తుంది. ఎల్బీ నగర్ నుంచి ఒక 6 ఉండొచ్చు, 6 లోపే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. నెక్స్ట్ అటు సాగర్ హైవే నుంచి కూడా దగ్గర ఉంటుంది. ఇది 2 హైవేలకు దగ్గర ఉంటుంది. స్టార్టింగ్లో అంటే మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన 1.5 year అనుకుంటా మాకు ప్రమోషన్ స్టార్ట్ అయిన. ప్రమోషన్ ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా గుర్తుంది. ఇక్కడ సాహెబ్నగర్ కళ ఉంది కదా, అకాడమిక్ హైట్ స్కూల్ బ్యాక్ సైడ్ దాని పక్కన అనుకుంటా ఒక చిన్న ఇల్లు, 150 square yards ఇల్లు. అడిగి నాకు ఎంత తీసుకుంటారంటే, సార్ మీ ఇష్టం సార్ అన్న. 500 ఇచ్చిండు. అప్పుడు నాకు 4,000 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు. నిజంగా ఆ రోజు 500 తీసుకుంటే కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే, ఎందుకంటే నేను రకరకాల జాబులు చేశాను. నేను
అంతెందుకు కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మితే కూడా డే అంతా కష్టపడితే 1000 రూపాయలు కూడా రావు. 1000 రూపాయలు కూడా రావు, 500 వచ్చిన రోజులు కూడా లేవు. అలాంటిది అంటే మనకు ఐడియా వచ్చి ఐడియాని ఫాలో అయ్యి 500 ఈజీగా ఒక గంటన్నర కష్టపడితే 500 వస్తున్నాయంటే ఎంత సాటిస్ఫై అవుతుంటేమో అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుండే అప్పుడు. ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది దేవుడి దయ వల్ల, సబ్స్క్రైబర్స్ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. అది పోనిచ్చుకోవద్దనే ఎంతో 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 కష్టపడుతున్నాము. ఇప్పుడు చూడండి, దాదాపు 10:30కి స్టార్ట్ చేసిన వీడియో. స్టార్టింగ్లో ఒకసారి ఇల్లంతా వెళ్ళి చూసినాం, ఓనర్తో మొత్తం ఆయన ఏం చెప్పిండో మొత్తం ఫీడింగ్ అంతా విన్నాము. తర్వాత మేము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక గంట మాకు ఎట్లా వేయాలని టైం తీసుకుంటాం. తర్వాత చేయనికి ఒక మిస్టేక్ లేకుండా, మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాము. డ్రోన్ షాట్లకు ఒక అర్ధగంట, తర్వాత ఫోన్ షాట్లకు ఒక అర్ధగంట, ఇంత టైం కేటాయిస్తున్నాము. ఎందుకంటే ఆ గుడ్నెస్ అనేది, ఆ గుడ్ విల్ అనేది పోవద్దనే ఎంతో కష్టపడుతున్నాము. ఆ రోజు 500కి ఎంత కష్టపడ్డామో ఈరోజు దానికంటే డబల్ కష్టపడుతున్నాను నేను మా నాన్న. అసలు ఆ గుడ్ విల్ పోనిచ్చుకోవద్దు, కస్టమర్కి 100% రిజల్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. అది కూడా మీ సపోర్ట్ ఉందని ఇంత కష్టపడుతున్నాము. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. దయచేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అపార్ట్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఓన్లీ 140 మీటర్స్ ఉందన్నమాట. 100 మీటర్లు అనుకోండి. ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ హైత్నగర్ ఉంది కదా, అక్కడికి, అదేవిధంగా ఇంజాపూర్ కమాన్కి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ నుంచి కేవలం 30 మీటర్లే, ఓన్లీ 20 మీటర్స్ ఉంది. సెకండ్ బిట్టే ఉంది, రోడ్కి సెకండ్ బిట్టే ఉంది. ఒక్కసారి అపార్ట్మెంట్ కూడా వచ్చింది, ఒకసారి చూడండి. ఇప్పుడే జస్ట్ రోడ్ దాటినాం. చూడండి, అపార్ట్మెంట్ కూడా వచ్చింది, చూసుకోండి. విష్ణు SLN హోమ్స్ అంట, చూసుకోండి. రోడ్కి సెకండ్ బిట్టే ఉంది ఫ్రెండ్స్. మంచి లొకేషన్ ఇది, మంచి ప్రాపర్టీ. అసలు ఓనర్తో మాట్లాడదాం పదండి. అయితే వీడియో చేద్దాం అనుకొని ఓనర్ కాల్ చేసి ఇక్కడికి వచ్చినాక తను లంచ్ చేసినామంటుండు. ఇక లంచ్ చేస్తే కష్టం అవుతుంది మళ్ళీ రావడము. ఇప్పుడు 1 అవుతుంది, ఇంత గంట తర్వాత కూడా లంచ్ చేయొచ్చు, కానీ ఏందో మరి ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో మరి లంచ్ తర్వాత రమ్మంటున్నాడు. అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాక కూడా లంచ్ తర్వాత రండి అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది చేసేటోళ్ళకి. సరే కానీ కొన్ని ఫేస్ చేయాల్సింది, ఏం చేయలేము. సరే చూద్దాం, లంచ్ తర్వాత చేస్తామా లేదా ఆయనకే తెలవాలా, దేవుడికే తెలవాలి. లంచ్ తర్వాత మళ్ళీ ఓనర్కి కాల్ చేసాము. తను రేపు రమ్మన్నట్టు మాట్లాడాడు. ఆల్రెడీ 3-4 టైమ్స్ క్యాన్సిల్ అయింది వాళ్ళది. ఎప్పుడు గురువారం నుంచి, లాస్ట్ గురువారం నుంచి క్యాన్సిల్ అయింది. గురువారం, శుక్రవారం, సాటర్డే, సండే మేము చేయలేదు. ఈరోజు మండే చేద్దామంటేనేమో ఇంటి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తేనేమో లంచ్ తర్వాత రమ్మన్నాడు. అసలు లంచ్ తర్వాత కాల్ చేస్తేనే మళ్ళీ రెస్పాన్స్ లేదు. చూడాలి మరి ఆయన ఎట్లా ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. ఆయన అయితే మళ్ళీ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత తప్పకుండా మనం చేస్తాము. మేమైతే రెడీగా ఉన్నాము. ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే పూర్తి అయిపోయింది. ఒకటే ఇల్లు చేయడం జరిగింది ఇందులో. రేపు మళ్ళీ ఉన్నాయి. రేపు అనుకుంటున్నాం 2-3 ఉన్నాయి అనుకుంటారు కానీ ఎట్లయితే తెలియదు. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.